సలాం అలైకుం ఫ్రెండ్స్. ఇప్పుడే దున్నపోతలో పడుకొని లేవడం జరిగింది. బాగా ఒళ్ళు మర్చిపోయి నిద్రపోయినప్పుడు వచ్చే సరదా శాప పరిచినప్పుడు రాదు. అలాగని వదిలేస్తే ఇంట్లో వాళ్ళు కుక్కని చెక్కినట్టు చెక్కుతారు. మొత్తానికి సర్దేశా అయిపోయింది. అలైకుం ఫ్రెండ్స్, ఊరు వచ్చాం. ఈ ఊరు స్పెషాలిటీ, అసలు ఊరు స్పెషాలిటీ ఏంటంటే సిగ్నల్ నీళ్ళు కానీ ప్రశాంతత మాత్రం ఫుల్ చాలా బాగుంటుంది. పీస్గా హ్యాపీగా మన ఫేవరెట్ ప్లేస్ మేడ. ఇక్కడే బ్రషింగ్ చేసేసి కాసేపు అలాగ పొద్దునే తిరిగి అలాగా అక్కడ చూసారా చెట్టు ఉందే, అది అటు సైడ్ అది ఇప్పుడే రీసెంట్గా వచ్చింది, సమ్మర్ కదా. చూడండి జపాన్ సినిమాలో చూపెడతారు కదా, డ్రాగన్ ఫ్లవర్స్లో ఉంటాయి. నేను చూసి షాక్. ఇదిగో ఇలాగే ప్రశాంతంగా ఉంటుంది. మా పొల్యూషన్ ఫ్రీ సిగ్నల్ ఫ్రీ. అదే చెప్పాను కదా, సిగ్నల్ మిల్లు కానీ ప్రశాంతత మాత్రం ఫుల్ భలే ఉంటుంది. మనుషులు తక్కువ. ముందు పాత వీడియోలో చెప్పినట్టు మనుషులు తక్కువ కానీ కుక్కలు ఎక్కువ. ఇప్పుడు ఆ కుక్కలు కూడా తక్కువయ్యాయి, కోతులు ఎక్కువయ్యాయి, అంతే తేడా. అంతే కుక్కలు కూడా తగ్గాయి. కుక్క పిల్లలు లేవు కానీ కోతి పిల్లలు అయితే ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రజలు కనబడట్లేదు, అది వేరే విషయం. కానీ ఊరికి రాగానే ఏదో తెలియని ఏదేమంటారు పీస్. మళ్ళీ ఆ సినిమాలో ఇదేంటిది మళ్ళీ మెలో డ్రామాటిక్గా ఆ రోజులు మళ్ళీ రావని చెప్పలేని అంత సీన్ లేదు, కానీ బాగుంటుంది ఊరికి రాగానే. ఇదిగో ఇదే మామిడికాయ చెట్టు. ఎప్పుడు కోసుకోలేదు కానీ ఇదే మామిడికాయ చెట్టు. కోసుకోవడానికి ట్రై చేశాను కానీ మళ్ళీ వచ్చి అక్కడ తంతారేమని చెప్పి కోసుకోలేదు, అది వేరే విషయం. బ్లాగ్ అంటే చెట్టు మీదలో ఉండే పెట్టలు అవి సెరట్టలు కాదు, ఏదో కొత్తగా తీయాలనుకుంటున్నాను కానీ వర్కౌట్ అవ్వట్లేదు. ఏం తీయాలో అర్థం కావట్లేదు. కానీ ఇదే, కానీ చెప్పుకోవడానికి కూడా వెళ్ళలేదు. కానీ మనుషులు తక్కువ కానీ ప్రశాంతత మాత్రం ఫుల్గా ఉంటుంది. అది కొత్త చెట్టు, కొత్తగా సమ్మర్గా ఇది చూపెడుతుంది డిస్టెన్స్ ఉంది కదా, అది ఇదే సమ్మర్ కదా. ఆ ఫ్లవర్స్ బ్లాసమ్ వచ్చింది, చూడగానే అట్రాక్ట్ అయిపోయాను. జపనీస్ సినిమాలో చూపెడతారు కదా, లావెండర్ ట్రీస్ ఏమో స్లోగా అలా వస్తుంది మాన్సూన్ టైంలో, అది గుర్తొచ్చింది అది చూడగానే. ఎందుకో చూడగానే అట్రాక్ట్ అయిపోయాను. అబ్బా బాగుంది అని, ఇలాంటి చెట్లు ఇలాగ ఇదంతా వేసేస్తే బాగున్నాయి. మా ఊరు కాస్త కొరియాలాగా అయిపోద్ది. కొరియా ట్రై చేద్దాం. అదిగా మా ఊరు హాస్పిటల్, ఇది అటు సైడ్ అదే మా ఊరు హాస్పిటల్. స్కూల్ అక్కడ ఉంది, చూపెడతానులేండి అది కూడా తర్వాత. ఊర్లో స్కూల్ చూపిస్తానన్నాను కదా, ఇదే ఆ స్కూల్. వీధి బ్యాక్ సైడే ఉంటుంది, ఇదే అది. అదే ట్యూషన్ చెప్తున్నారు ఇటు సైడ్. గేమ్స్ ఏమైనా ఈవెంట్స్ జరిగినా, మా ఊర్లో ఏమైనా ఈవెంట్స్ జరిగినా కూడా ఎక్కడికే, ఇదిగో అక్కడ గ్రౌండ్ ఉంది కదా, స్టే చేసి చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ట్యూషన్ చెప్తున్నారు. ఓకే, డిస్టర్బ్ చేయలేదు. కానీ ఇదే మా ఊరు స్కూల్. ఇప్పుడు అనుకోండి ఊరంతా ఖాళీగా ఉంది, కానీ పండగ టైంలో మా జార్మీ షరీఫ్ టైంలో అయితే ఇక్కడ ఇలాగా మా కజిన్స్ బ్యాచ్, ఇదిగో ఈ రోడ్డు అంతా, ఈ ఊరు రేడియస్ మొత్తం 7 ఊర్లంతా అలాగా బలదూరు తిరగడమే. మా పని ఇంకా పడుకోవడాలు లేవు, తిరగడం, తినడం. ఇప్పుడు ఆ బ్యాచ్ లేదు. పండగ టైంలో మామూలుగా ఉండదు, అడవిడి ఓ రేంజ్లో ఉంటుంది.